నమస్తే వెల్కమ్ టు హెచ్బిఎన్ న్యూస్. ములుగు జిల్లా ఏటూరు నాగారం మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కాకులమర్రి శ్రీలత, లక్ష్మీ నరసింహారావులకు ఇంటింటి ప్రచారంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. సర్పంచ్ అభ్యర్థి కుటుంబం ఏటూరు నాగారం గ్రామానికి కాకుండా జిల్లాలోని ఏ కుటుంబంలోనైనా ఆపద అవసరం ఉందన్న విషయం తెలియగానే ఆదుకునే మంచి మనసున్న కుటుంబం కావడంతో ఓటర్లు మద్దతుతో పాటు సిపిఎం, సిపిఐ పార్టీ నాయకులు సైతం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దతు తెలిపారు. అలా ఉంటుంది అందరూ ఆదరించాలి. బీసీసీలో పనిచేస్తారు సార్. మనమే స్కూల్ కట్టించాం, మనమే కాంపౌండ్ వాల్ కట్టించాం. రేపు మనమే మళ్ళీ అన్ని చేసుకోవాలి. కొంచెం హార్ట్ఫుల్ గా చేయాలి. ఒక్కసారి ఇప్పుడున్న పరిస్థితి అన్ని మా ప్రభుత్వం చెప్పకపోయినా మా పేదల కేసీఆర్ ఉన్నప్పుడు మనం అందరికీ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు నిల్చోబెట్టడం జరిగింది. కాబట్టి మన అందరం కూడా ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి లక్ష్మణ్ బాబు గారు మనకి ఇప్పటికే ఒక పదవి కనుక ఉన్నట్టయితే ఇంకా దూసుకుపోయి ఏటునారం గ్రామ పంచాయతీని, మేజర్ గ్రామ పంచాయతీని 16 వార్డుగా ఉన్నటువంటి వాటిని అన్నీ కూడా అభివృద్ధి చేయడం కోసం అనేక అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు సిపిఎం పార్టీగా మేము సంపూర్ణ మద్దతు ఇచ్చి సంపూర్ణంగా గెలిపించాలని చెప్పేసి కూడా మేము కృషి చేస్తూ ఉన్నాం. కాబట్టి మా జిల్లా పార్టీ ఆదేశానుసారంగా ఈరోజు సిపిఎం పార్టీగా మేము ఇక్కడ ఉన్నటువంటి తప్పకుండా మేము టీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి వారిని గెలిపించాలని, అదేవిధంగా ఉంగరం గుర్తుకు మనం ఏదైతే సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నటువంటి వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, అదేవిధంగా 16 వార్డులలో టీఆర్ఎస్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి వార్డు సభ్యులందరినీ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈరోజు మన ఫ్యానల్ని మనం మెజార్టీ చూపించినట్టయితే మన గ్రామాభివృద్ధికి తోడ్పడతారని చెప్పేసి ఇప్పటికే లక్ష్మణ్ బాబు గారు అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఇప్పటికీ అందరు మన్నలు పొందుకుంటూ శ్రేయభిలాషిగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన వ్యక్తిగా చూసుకుని ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికలంటే వ్యక్తితో సంబంధించినటువంటి అంశం కాబట్టి అందరూ కూడా వ్యక్తిగా చూడాలి. వ్యక్తిగా ప్రజలందరూ కూడా ఏటనాడు గ్రామ పంచాయతీ ప్రజలందరూ కూడా అత్యధిక మెజార్టీతోటి ఓటేసి ఈరోజు గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ యొక్క దాన్ని మేము తెలియజేస్తాం. అందరికీ నా నమస్కారాలు. సిపిఎం పార్టీ తరఫున మాకు మద్దతు పలకడానికి వచ్చిన దావుద్ భాయ్ వారందరి తరఫున మా అందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. వారు చెప్పినట్టుగా మేము ముందుకు సాగుతున్నాం. అట్లనే మా దృష్టికి వచ్చిన పనులు వారి ఏవి ఉన్నా కూడా తప్పకుండా మా పరిధిలో ఉన్నాయి అన్నీ చేస్తామని హామీ ఇస్తున్నాం. గులాబీ పార్టీ ఓడిపోవడాన్ని ప్రసక్తే లేదు. ప్రజలు మొత్తం నిర్ణయం తీసుకున్నారు ఆల్రెడీ. వారు వన్ సైడ్, అర్థమైందా? ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు ప్లాన్ చేసినారో ఎట్టి పరిస్థితులల్లో జిల్లా పార్టీ అధ్యక్షుడిని ఓడియాలి, ఇక్కడ ఓడించి బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలనుకున్నారు. కానీ మీకు ఒకటే తెలియజేస్తున్నాను, నేను
నేను ఇక్కడ జనరల్ సీట్ డిక్లేర్ అయిన తర్వాత ప్రజలు, శ్రేయోభిలాషులు, పాత్రికేయ మిత్రులు అందరూ కూడా నాకు ఫోన్ చేసి ఎట్టి పరిస్థితులలో మీరు ఈ నిర్ణయం తీసుకోవాలి. నేనన్నా మా సత్యమణి గారు కష్టంగా లేదు, వారిని కూడా మీరు ఒప్పించి మీరు తీసుకొని రండి, ప్రజల కోసం ఈ ఊరు కోసం మీరు రావాలని చెప్పి వారు పాపం ప్రేమతో నా మీద ఒత్తిడి పెట్టారు. దానికి నేను తలొగ్గి నేను వచ్చిన. ప్రజలు నన్ను బ్రహ్మాండంగా కాపాడుకుంటారు. నన్ను ఇంత ఈజీగా రాజకీయాలకి వెళ్ళి పంపించుడు, నా రాజకీయ జీవితం కథం చేసుడు, బీఆర్ఎస్ పార్టీ రాజకీయ జీవితం కట్ చేసుడు అనేది వీళ్ళకి వచ్చిన కత్తెర గుర్తుతోటి వీలు కాదని చెప్పి మీకు తెలియజేస్తాను. మంత్రిగా కావచ్చు, కానీ తన అనుచరులు ఎవరికి కూడా అవగాహన లేదు. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉన్నదో మన స్టేట్తో పాటు సెంట్రల్లో కూడా రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. దానికి సెట్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఇంత జనాభాకు ఇంత డబ్బు అనేది ఎవ్వడు ఆపలేడు. దాన్ని ఎవ్వరు కూడా ఆపడానికి దెర్ ఇస్ నో స్కోప్. ఓకే, అది ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయి. స్టేట్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఎలక్షన్లు పెట్టింది కూడా 3,000 కోట్లు పోతాయనే కదా ఇమీడియట్ ఎలక్షన్ తీసుకొచ్చి పెట్టిండ్రు ఇప్పుడు ఇమీడియట్గా. సో అట్లాంటిది ఏం లేదు, వాళ్ళ అవగాహన లేదు వాళ్ళకు. అంటే నేను ఉన్నప్పుడు ములుగు జిల్లాకి వట్టి ఎన్ఆర్ఈజిఎస్ ఫండ్స్ 100 నుంచి 150 కోట్ల రూపాయల ఎన్ఆర్ఈజిఎస్ ఫండ్స్ తీసుకొచ్చి పెట్టింది కాదా? అప్పుడు మంత్రి సీతక్కనే ఎమ్మెల్యే కదా, కేసీఆర్ గారు చేయలేదా? అన్నీ ఏంటంటే ప్రజలని ఏదో కన్ఫ్యూజ్ చేయాలనేది తప్ప ఇట్ ఈస్ ఏ డ్యూటీ బౌండ్. మంత్రి గారు కూడా డ్యూటీ బౌండ్, తను ఇక్కడ తప్పకుండా చేయాలి. తను ఇక్కడ మేమిక్కడ మా సత్యమణి గారు సర్పంచ్గా తాను ఎన్నికైనా, బట్ తాను ఇక్కడ ఎమ్మెల్యే, ప్రజలకు ఈజ్ కమిటెడ్ టు డూ. ఈ విధంగా తను గెలవకపోతే, మీరు కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే ఇక్కడ నిధులు రావు అనేది అది టోటలీ అవాస్తవం. సెంట్రల్ రూల్స్ ఆర్ ఫిక్స్డ్. అవి ఎనీ అదర్ ఫర్దర్ డెవలప్మెంట్ ఆల్సో తన వల్ల తనతో చేపిస్తాం, మేము తప్పకుండా చేపిస్తాం. బికాజ్ ఇది ఎన్నిక వరకే పోరాటం. తర్వాత ప్రజలకు అవసరం ఉన్న వాటికి ప్రతిదానికి మేము ఖచ్చితంగా వీ విల్ వర్క్ ఫర్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్. మాకు రాజకీయంగా ఈగోస్ నాకైతే లేవు, మా సత్యమణి గారికి లేవు, వాళ్ళకుంటే ఉండొచ్చు. బట్ ఎవ్రీ ఎఫర్ట్ విల్ మేక్. ఇది కాక మాకున్న పర్సనల్ సోర్సెస్ కూడా చాలా ఉన్నాయి. మేము ఎట్లా పనులు చేసుకోవాలనో మాకు తెలుసు. మాకు కూడా చాలామంది మిత్రులు ఉన్నారు. అందరి సహకారంతో చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ జరగబోతుంది. బ్రహ్మాండంగా మనము ఒక్క రోడ్డు కూడా లేకుండా సీసీ రోడ్లు మొత్తం, మీరు విలేకరులు సోదరులు మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాం, 1-2 గంటలు నాకు టైం ఇవ్వండి. ఓడగూడెం నుంచి మొదలుపెట్టి బూటారం దాకా పోదాం. మనం ప్రతి రోడ్డు మీద బైక్ మీద పోదాం. మనం ఏదన్నా ఒక రోడ్డు మీరు ఇది కాలేదని చూపించండి. అవన్నీ కూడా కేసీఆర్ గారి హయాంలో ఏటునారంకి ఆల్ వర్క్స్, దాంట్లో నేను కూడా పాత్ర పోషించిన. అప్పుడు మంత్రి గారు దయాకర్ రావు గారి సహకారంతో పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చినాం, బ్రహ్మాండంగా చేసినాం. దాంతోపాటు ఇంకొకటి కూడా ప్రజల చిరకాల వాంఛ కోరిక, రామన్నగూడెం మీదకెళ్ళి కమలాపురానికి రోడ్డు. ఎందుకంటే అదన్నీ లారీలు హెవీ వెహికల్స్ అవన్నిటితోటి చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు అని చెప్పి ఏటునారం నుంచి కమలాపురానికి ఆ రోడ్డు కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు గారు వారు మంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ చేసిన అనేది మీకు గుర్తు చేస్తున్నారు. దాదాపు 7.5 crores పెట్టి తను చేసిండ్రు. ఒక ప్రతిపక్షం ఎమ్మెల్యే ఉన్న కాన్స్టిట్యున్సీలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఎన్ని ఫండ్స్ శాంక్షన్ చేసిందంటే మీరే అర్థం చేసుకోవాలని మీకు తెలియజేస్తుంది. అయితే డబల్ రోడ్ మన వై జంక్షన్ నుంచి ఏటునాగరం బస్ స్టాండ్ వరకు జరిగిందో అది కూడా మా గౌరవ నాయకుడు చందులాల్ గారు మంత్రి గారు ఉన్నప్పుడు వారు సహకారంతో ఆ రోడ్డు జరిగిందని 10 కోట్ల రూపాయలు మన అంటే మళ్ళీ ఇది కూడా లైటింగ్ కూడా ఉండే కాబట్టి అయితే అది ప్లస్ డ్రైనేజ్ కలిపి నేను చెప్తున్నా. సెంట్రల్ అటు ఇటు డ్రైనేజ్ కూడా అది కూడా టోటల్గా చందులాల్ గారు మంత్రి ఉన్నప్పుడే జరిగింది. నేను కూడా వారితోటి నాకు తెలుసు మా రోల్, మేము ఏం రోల్ ప్లే చేసినాం దాంట్లో అనేది మనకు
ప్రజలందరికీ తెలుసు. డ్రైనేజ్ కూడా కొంత షాప్స్ వాళ్ళు ఇబ్బంది పడుతుంటే కూడా పర్సనల్గా అప్పుడు మనకు సర్పంచ్ గారు రామ్మూర్తి గారిని మేమంతా కూర్చొని అందరు ప్రజలతో మాట్లాడి ఆ డ్రైనేజ్ కూడా మ్యాక్సిమం కంప్లీట్ చేసుకున్నాం. అక్కడ ఇంకా కొంచెం పెండింగ్ ఉన్నది. సెంట్రల్ లైటింగ్ కూడా ఇప్పుడు ఏదైతే చెప్పుకుంటున్నారో కాకిలకు కొరుకుంటూ ఉన్నారో వాళ్ళు, దట్ సెంట్రల్ లైటింగ్ అది కూడా చందులాల్ గారి టైంలోనే శాంక్షన్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం లాస్ట్ 5 years అంతకుముందు ఉన్న దాంట్లో అది శాంక్షన్ అయ్యి రెడీగా ఉన్నదాన్ని వీళ్ళు వచ్చి కత్తెర కట్ చేశారు. అది తప్ప వాళ్ళు చేసింది ఏం లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నారు. అలాగే ఇప్పుడు మీరు ఇంతకుముందు అడిగిన ఒక ప్రశ్నకు మీకు చెప్తున్నాను. ఇందిరమ్మ ఇండ్లు ఏదైతే వచ్చినాయో, ఏదైతే